ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. వర్డ్ ఆఫ్ ఫెయిత్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొకసారి ఈ రీతిగా మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దేవుని వాక్యం ద్వారా మరి ఇక టీవీ ఛానల్ ద్వారా ఇలా కలుసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డారు బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేము కూడా దేవుని యొక్క పరిచర్యలో మేము ముందుకి కొనసాగుతున్నాం. మీరును మీ కుటుంబ సభ్యులు మరి దేవుని యొక్క పరిచర్యలో ముందుకి మరి కొనసాగుతున్నారని దేవుని కృప మీ అందరికీ తోడై ఉందని నమ్ముతున్నాను. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కనుక తప్పకుండా మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9848908651. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మీ కొరకు మేము మా సంఘము మా ప్రార్థనా బృందం వారు తప్పకుండా ప్రార్థిస్తాం. మీరు నేను అందరూ కూడా కలిసి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు తన కార్యాన్ని మీ పట్ల జరిగిస్తారు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుని నేటి వాక్య భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ రాజా, మరొక్కసారి ఈ పర్యాయము ఈ రీతిగా చేరి నీ బిడలను కలుసుకోవడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో నీ మాటలు మేము ధ్యానించుచుండగా నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించమని యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికై వాక్య భాగము కొరకు మన బైబిల్ గ్రంథాలు తెరచి అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఇలాగున రాయబడి ఉంది. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేలో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఈ సమయంలో మనం చదివినటువంటి ఆ భాగంలో మనకు పరిచయమైన వ్యక్తి కొర్నేలి. ఈ సంగతి మనందరికీ బాగా తెలుసు. ఆయనకు వచ్చినటువంటి సమాచారము, వర్తమానము అనేక పర్యాయాలు మీ సంఘాలలో మీ సంఘ కాపరులు దైవజనులైన వారు అనేక మంది తెలియజేయటం మీరు విని ఉన్నారు. ఇదేం కొత్త విశేషమేమీ కాదు. నేను నూతనముగా కొత్తగా ఏమి కూడా పరిచయము చేయడం లేదు. అయితే ఈ వాక్య భాగంలోంచి ఈరోజు మనము కొర్నేలి యొక్క జీవితాన్ని లేదా జీవన విధానాన్ని కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. కొర్నేలికి ఉన్న గొప్ప ధన్యత ఏమిటి అంటే మరి చరిత్ర ప్రకారంగా, బైబిల్ చరిత్ర ప్రకారం అన్యులలోంచి రక్షింపబడిన వారిలో మొదటి వ్యక్తి అని చెబుతూ ఉంటారు. 8వ అధ్యాయం వరకు కూడా మరి మన యేసుప్రభు శిష్యులందరూ కూడా యూదయ, సమరయ, యెరూషలేము పరిసర ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు. శ్రమలు విస్తరించాయి. వారు మరికొన్ని ప్రాంతాలకు చెదిరిపోయారు. అక్కడ కూడా వాక్యాన్ని బోధించుకుంటూ వచ్చారు. అయితే రికార్డెడ్గా ఒక అధికారి, అన్నిలోంచి రక్షింపబడిన ఒక అధికారి రక్షణ పొందుట అనేది ఈ 10వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. సరే, కొర్నేలి అనేటువంటి ఈయనకి కలిగినటువంటి విషయం ఏమిటంటే ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటుండగా ఇప్పుడు ఆయన జీవితంలో కలిగిన విషయం ఏంటంటే దేవుని దూత దర్శనమందు అతను కనిపించి, కొర్నేలి, నీ యొక్క ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవునికి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడ్డాయి. నిజమే, మన జీవితంలో కూడా మనం చేస్తున్న ప్రార్థనలు, మనం చేస్తున్నటువంటి కార్యాలు, మనం చేస్తున్నటువంటి తలంపులు దేవునికి సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉండాలి అంటే, జ్ఞాపకార్థముగా చేర్చబడాలి అంటే ఇప్పుడు కొర్నేలి ఏం చేస్తాడో అవి కూడా మనం చేస్తే మన జీవితంలో కూడా వాటిని పొందుకోగలుగుతాం అన్నమాట. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మన ప్రార్థనలు, మన కార్యాలు, మనం చేస్తున్న పనులు జ్ఞాపకార్థంగా చేర్చబడతాయో ఖచ్చితంగా వాటికి ప్రతిఫలాలు మనము పొందుకుంటాం. ఇక్కడ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడడానికి ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు కొర్నేలి గురించి దేవుని వాక్యం చెప్తున్నటువంటి ఒక సాక్ష్యాన్ని చూద్దాం. ఏంటా సాక్ష్యము ఇక్కడ అని ఆలోచన చేస్తే మరలా వాక్యంలోకి వచ్చినట్టయితే అపోస్తల కార్యములు
10వ అధ్యాయము 2వ వచనంలో 1-2 వచనం చూస్తే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇతనుకున్నటువంటి మంచి 4 లక్షణాలు ఏమిటంటే, 1 భయము కలిగిన వాడు, 2 భక్తి కలిగిన వాడు, 3 దేవుని సన్నిధిలో బహుధర్మము చేయవాడు, 4 ప్రార్థన చేసేవాడు. 4 లక్షణాలు మనకు అన్ని పరిచయమైనవే. 1 భయము, దేవుడంటే భయం ఉంది. 2 దేవుడంటే భక్తి ఉంది. 3 ధర్మము చేసేటువంటి మనస్సు కలిగిన వాడు. 4 ప్రార్థన చేసేవాడు. ఏమండి, ఈ లక్షణాలు మాకు లేవా? దేవుడంటే భయం లేకుండానే మేము దేవుని సన్నిధిలో మరి ప్రార్థనకు వెళ్తున్నామా? లేకపోతే ఆదివారము మందిరానికి వెళ్తున్నామా? దశమ భాగాలు ఇస్తున్నామా? ఏం చేస్తున్నాం మేము అని మనము ఆలోచన మీకు వస్తూ ఉండవచ్చు. లేకపోతే అటువంటి డౌట్ మీకు రావచ్చు. భయం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఆ విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడు కొర్నేలి ఎలాంటి భయాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే భయము 2 రకాలుగా ఉంటుంది. లోకంలో 2 రకాలైన వ్యక్తులకు మనము భయపడుతూ ఉంటాం. మన వీధిలో కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి రోడ్డు మీద ఒక పిచ్చోడో లేకపోతే ఒక దొంగ వెళ్తున్నాడు అనుకోండి, వాడిని చూసి కూడా మనం ఏమవుతామంటే భయపడుతాం. వాడు మూర్ఖంగా దొంగతనాలు చేసుకుంటూ, అక్రమం చేసుకుంటూ, అన్యాయాలు చేసుకుంటూ ఉన్నవాడు కానీ, పిచ్చివాడు కానీ వెళ్తున్నాడు అనుకో, వాళ్ళకి భయపడతాం మనం. రెండోదిగా ఇంకెవరికి భయపడతాం? మీ మార్గం మీరున్న ఆ వీధి గుండా ఒక గౌరవప్రదమైన వ్యక్తి, సమాజంలో మంచి విలువలు కలిగినటువంటి, మంచి మనస్తత్వం కలిగినటువంటి, మంచి ప్రవక్తం కలిగిన వ్యక్తి ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు ఆయనకు కూడా మనం భయపడతాం. అయితే ఇద్దరికి భయపడటంలో ఒక ప్రత్యేకమైన తేడా మనకు కనబడుతుంది. ఇక్కడ ఏమిటా తేడా అంటే, మొట్టమొదటి మనం చెప్పుకున్నట్టుగా ఆ పిచ్చోడికి లేకపోతే దొంగతనం చేసేవాడికి, మూర్ఖంగా ప్రవర్తించేవాడికి, అక్రమాలు చేసేవాడికి ఎందుకు భయపడతామంటే, వాడు ఏదైనా మాకు హాని చేస్తాడేమో, వాళ్ళ జోలికి వెళ్తే వాడితో ఎందుకు వచ్చింది, వాడితో పెట్టుకుంటే ఏదైనా నష్టం కలిగిస్తాడేమో అనే భయం పడతాం వాడికి. అంటే వాడి వల్ల ఏదైనా నష్టం కానీ హాని కానీ కలుగుతుందేమో అని భయపడతాం. కానీ గౌరవప్రదంగా వెళ్తున్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు హాని చేస్తాడని భయపడం మనం. అతని పట్ల మన మనసు తెలియకుండానే ఒక రెస్పెక్ట్, ఒక రకమైన కృతజ్ఞతా భావము, ఒక వందనంతో కూడినటువంటి మనస్సు మనలో కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయనకు భయపడతాం. కాబట్టి భయపడతాం అనేది కామన్, కానీ దాని వెనక ఉన్న ఇంటెన్షన్ అనేది చాలా వేరనమాట. అలాగే దేవుని యందు కూడా మనకు ఉండవలసిన భయము ఎలాంటి భయమై ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు, దేవుని ఎడల మనకు ఉండవలసిన భయము 2 రకాలుగా ఉంటుంది. ఎలాంటి భయం ఉండకూడదంటే, దశమభాగం ఇవ్వకపోతే దేవుడు చంపేస్తాడేమో, నష్టం వ్యాపారం నష్టం కలుగుతుందేమో, రోగం పడిపోతానేమో, లేకపోతే మందిరం వెళ్ళకపోతే, ఈ వారం ప్రార్థన చేయకపోతే, ఈ రాత్రి ప్రార్థన చేసుకోకపోతే దేవుడు నాకు నష్టం కలిగిస్తాడు, రోగం పెడతాడు, పాడు చేస్తాడు. ఇలాంటి భయము మనకే ఉండకూడదు. దీని ఏమంటారంటే, ఒక రకంగా చూస్తే దేవుడు శాడిస్ట్ లాగా కనబడుతుంది. అంటే నేను హింసిస్తూ, నేను బాధ పెడుతూ, నేను కొడుతూ, నిన్ను కష్టాల పాలు చేస్తూ ఆయన సంతోషించే దేవుడు కాదు ఆయన. కానీ భయము దేవుని ఎడల మనకు ఉండాల్సింది ఎలాంటి భయం ఉండకూడదు? మందిరం వెళ్ళకపోతే, ప్రార్థన చేయకపోతే నష్టం కలుగుతుందేమో అనేటువంటి భయం మనకు ఉండకూడదు. మరి ఎలాంటి భయం కలిగి ఉండాలి అంటే, ఒకటి అక్కడ మనకి చదివినట్లయితే దావీదు గారు దినవృత్తాంతాల గ్రంథము 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే ఆయన చెప్తూ ఉంటాడు, కృతజ్ఞతతో కూడిన భయం అనమాట. నేను ఈరోజు స్థితి కలుగున్నానంటే, నేను ఈరోజు ఈ పరిస్థితి కలుగున్నానంటే, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే, ప్రభువా ఇందులో నాకు దేముందనైనా, సర్వము నీవు ఇచ్చిందే కదా, సర్వము కూడా నువ్వు అనుగ్రహించిందే కదా అనగా, ఈ భయము ఎలాంటి భయం అంటే, దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడనేటువంటి కృతజ్ఞతతో కూడినటువంటి, దేవుని ఎడల అభిమానముతో కూడినటువంటి, దేవుని ఎడల మనకున్నటువంటి ఒక మంచి భావముతో దేవునికి మనము భయపడేవారుగా ఉండాలి. తర్వాత 2వ భయము ఏమై ఉండాలో చూద్దాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 39, 40,
41 వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17 and 39. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారి ఉండినట్లా ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చినను. వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పున జరిగించుచు వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్నటువంటి వాటిని పూజించుచు వచ్చరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. ఇక్కడ ఒక జనం మనకి కనబడుతుంది. వారు దేవుని యందు భయము కలిగిన వారిగా కనబడుతున్నారు, భక్తి కలిగిన వారిగా కనబడుతున్నారు. ఇప్పుడు వారికి భయము ఎలా ఉంది ఇక్కడ ఆలోచన చేసినప్పుడు దేవుడు వారితో చెప్పాడు, మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చినను. వారు ఆయన మాట వెనక తన పూర్వ మర్యాద చొప్పున జరిగించుచు వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను. అంటే వారికి దేవుడు సెలవిచ్చిన రీతిగా వారు ఉండకుండా తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచు దేవుని యందు ఏం కలిగి ఉన్నారంటే భయము కలిగి ఉన్నారంట. అంటే వీళ్ళకి దేవుడు అంటే భయం ఉంది. అందుకే ఆరాధించడానికి, స్తుతించడానికి, దేవునికి సమర్పించడానికి వచ్చారు. కానీ భయం ఎలాంటిదంటే గతాన్ని విడిచిపెట్టలేని భయం అనమాట అండి. గతపు యొక్క పాపాన్ని, గతపు యొక్క క్రియలను, గతం యొక్క ఆలోచనలను, గతం యొక్క తలంపులను విడిచిపెట్టలేని భయం కలిగిన వారు వీరు. అలాంటి భయాన్ని వారు కలిగి ఉన్నారు. ఇక్కడ కొర్నేలి దగ్గరకు వచ్చినట్టయితే కొర్నేలి అలాంటి భయం కలిగిన వాడు కాదు. కొర్నేలి తన గతాన్ని విడిచిపెట్టాడు. తన గత పాపపు జీవితాన్ని, తన గతపు యొక్క లోకానుసరమైన పరిస్థితిని, స్థితిగతులను విడిచిపెట్టి దేవుని యందు భయము కలిగి ఉన్నాడు. రెండవదిగా కొర్నేలికున్న భయము దేవునికి ప్రార్థన చేయకపోతేను, దేవునికి కానుకలు ఇవ్వకపోతే నష్టం కలుగుతుంది, దేవుడు హాని చేస్తాడు అనే భయము కలిగిన వాడు కాదు. దేవుడు తనకిచ్చే స్థితిని బట్టి కృతజ్ఞతాభావముతో, దేవుడు తనకిచ్చిన స్థితిని బట్టి దేవుని ఎడల అభిమానముతో, ప్రేమతో అతడు ఏం చేస్తాడంటే దేవుని యందు భయము కలిగి ఉన్నాడు. అందుకని కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడింది. మన ప్రార్థన కూడా, మనకు చేసిన కార్యాలు కూడా దేవునికి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడాలి అంటే, దేవునికి సన్నిధిలో అవి జ్ఞాపకార్థముగా ఉండాలి అంటే మనకు కూడా దేవుని ఉండాల్సిన భయం ఏంటంటే దేవుడు ఏదైనా నష్టం కలిగిస్తాడేమో అని ప్రార్థించేవారిగా, ప్రార్థనకి వెళ్ళేవారిగా, మందిరానికి వెళ్ళేవారిగా, ఇచ్చేవారిగా కాదు. కానీ దేవుడి ఎడల మనం ఎలాంటి భయం కలిగి ఉండాలంటే అభిమానముతో, కృతజ్ఞతతో మన గతాన్ని విడిచిపెట్టి దేవుడికి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్న భయం మనం కలిగి ఉండాలి. అలాంటి భయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అలాంటి భయాన్ని దేవుడు దర్శిస్తాడు. అలాంటి భయం బట్టి దేవుడు తన దర్శనం ద్వారా కార్యం చేస్తాడు. ఇక్కడ భయం ఉంటే సరిపోదు. మనం గతాన్ని విడిచిపెట్టామా, మన గతపై లోకపు ఆచారములను, లోకపు పరిస్థితులను, లోకపు జీవితాన్ని, లోకపు స్థితిని విడిచిపెట్టి దేవుని ఎడల పూర్తిగా సమర్పణ కలిగి, దేవుని ఎడల పూర్తిగా సంపూర్ణత కలిగి, ప్రభువును పూర్తిగా మన హృదయంలో నింపుకొని ప్రభువులో మనం ముందుకు కొనసాగుతామా ఆలోచన చేద్దాం. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొర్నేలికి ఉన్నటువంటి భక్తి ఎలాంటి భక్తి, ఎటువంటి భక్తి కలిగి ఉన్నాడు అని ఆలోచన చేసినట్టయితే అతనున్న భక్తి అంటే చూద్దామండి. భక్తిని కూర్చున్నటువంటి 2 వచనాలు చదువుకుందాం. మన బైబిల్ గ్రంథాలు తెరచి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనాన్ని చూద్దాం. ముందుగా 47, 48 వచనాలు చూసినట్టయితే, ఎలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించినది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. కానీ యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. మరొక సందర్భాన్ని కూడా అక్కడ మనం చదివినట్టే అదే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 17వ వచనం కూడా మనం చదివినట్లయితే అక్కడ కూడా కొంతమంది భక్తి కలిగిన వారు మనకి పరిచయం అవుతూ ఉంటారు. వారిని గురించినటువంటి ఒక మాట కూడా మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము
17వ అధ్యాయము 17వ వచనం చదివినట్టయితే 16 చదువుతున్నాను. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహంతో నిండి ఉండుట చూచి నందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధులు తను కలుసుకున్న వారితోనూ తర్కించుచూ వచ్చాను. ఇక్కడ 2 వచనాలు చూస్తాం. ఒకటి అపోస్తల కార్యం 13వ అధ్యాయము 47, 48, 49 వచనాల్లో మనం చూసినట్టయితే అక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, యూదులు భక్తి మర్యాద కలిగిన స్త్రీలు. అలాగే అపోస్తల కార్యం 17వ అధ్యాయము 17వ వచనం చెప్తున్నాడు, భక్తి గల వారందరితో సమాజ మందిరంలో తర్కించుచు. ఈ 2 వచనాలలో మరి పౌలు గారు మాట్లాడుతున్న వ్యక్తి, పౌలు కలుసుకున్న వ్యక్తులు ఎవరంటే భక్తి కలిగిన వారే, భక్తి లేని వారు కాదండి. భక్తి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి దేవుని ఎడల మనకున్న ప్రేమను, దేవుని ఎడల మనకున్నటువంటి అభిమానాన్ని వ్యక్తపరిచే మార్గాన్ని భక్తి అంటారు. ఇక్కడ వీళ్ళకు కూడా దేవుడు అంటే వారికి అభిమానాన్ని, దేవుడు అంటే వారికి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆ మార్గంలో వారు తోచిన రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి భక్తి కలిగిన వారు ఇప్పుడు ఏం చేస్తారు? పౌలుకి, బర్నబాకి, పౌలుకి, శీలకి ఏం చేస్తారంటే హింస కలగజేస్తారు, వ్యతిరేక పరిస్థితులు కలగజేస్తారు, వారిని ఎదురిస్తూ వచ్చారు. అంటే వీళ్ళు భక్తి లేనివారంటే కాదు, భక్తి కలిగిన వారే. కానీ భక్తి ఎలాంటిది అని ఆలోచన చేసినట్టయితే దేవుడు అంటే వారికి ఇష్టమే. దేవుడి కోసం ఏ కార్యమైనా చేస్తారు. దేవుని పని చేయడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని కార్యములు చేయడానికి మీటింగ్స్ పెట్టినా, క్రిస్మస్లు జరుగుతున్నా, ఉపవాస ప్రార్థనలైనా, మందిరం కడుతున్నప్పుడు కానీ, మందులో చేసే పరిచర్య విషయంలో కానీ, దేవుని సందులో దేవుని కొరకు వారు ఎంతటి పనైనా చేయటకు ఇష్టపడుతూ ఉంటారు. దేవుడు అంటే తమకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ ఆ భక్తిలో ఒక లోపం ఇక్కడ కనబడుతుంది. ఏంటి ఆ లోపం అంటే, వారికి భక్తి అయితే ఉంది కానీ సత్యము వారి దగ్గరకు వచ్చినప్పుడు, సత్యవాక్యము వారికి గుచ్చుకున్నప్పుడు, సత్యవాక్యము వారు చేస్తున్నటువంటి వారి నడవడిక, వారి ఆలోచన, వారికి తలంపు, వారి ఉద్దేశము సరైనది కాదు అని వారికి గుచ్చుకున్నప్పుడు సత్యాన్ని అంగీకరించలేని భక్తి కలిగిన వారుగా ఈ 13వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఉన్నటువంటి భక్తి పరులు మనకి కనబడుతూ ఉన్నారు. వీరు సత్యాన్ని అంగీకరించలేరు. దేవుడి కోసం ఏదైనా చేస్తారు. వారు కానుకలు ఇవ్వగలుగుతారు, కార్యం చేయగలుగుతారు, రాగలుగుతారు, పని చేయగలుగుతారు. కానీ సత్యము వారికి గుచ్చుకున్నప్పుడు, వాక్యం వారికి గుచ్చుకుని ఇది సరైనది కాదు, ఈ తలంపు సరి చేసుకోవాలి, ఈ ఆలోచన సరి చేసుకోవాలి, ఈ క్రియ సరి చేసుకోవాలి, ఈ అలవాటు సరి చేసుకోవాలి, ఈ రీతిగా చేయకూడదు, నువ్వు నమ్ముతున్నటువంటి ఈ పరిస్థితి సరైనది కాదు, ఈ వాక్యాన్ని ఇలాగ అర్థం చేసుకోవాలి, ఈ వాక్యంలో ఇలాగ సరి చేయబడాలి అని సత్యము వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ సత్యాన్ని వారు అంగీకరించలేని వారు అనమాట అండి. వీరికి భక్తి ఉంది కానీ సత్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. కానీ ఇప్పుడు కొర్నేలి దగ్గరకు వచ్చినట్టయితే కొర్నేలి అన్యుడు అని మనం చెప్పుకున్నాం. అంటే ఆ రోమా పట్టణంలో, ఆ రోమా సామ్రాజ్యంలో రోమీలకు చెందిన వ్యక్తి. తాను భక్తి కలిగిన వాడు. ఎలాంటి భక్తి కలిగిన వాడు అంటే తాను సత్యాన్ని అంగీకరించిన వ్యక్తి కలిగినవాడండి. సత్యాన్ని అంగీకరించి అంతవరకు తనకున్నటువంటి ఆలోచనలను, అంతవరకు తనకున్నటువంటి తలంపులను, తన ఉద్దేశాలలో ఎక్కడైతే లోపం కనిపించిందో, ఎక్కడైతే తప్పు అని వాక్యం సూటిగా ఏలిపెట్టి చూపించిందో, ఎక్కడైతే వాక్యం అతనికి నొచ్చుకుందో, ఎక్కడైతే వాక్యం అతనికి గుచ్చుకుందో, ఆ గుచ్చుకున్నప్పుడు అతడు దాన్ని బట్టి కోపగించలేదు, దాన్ని బట్టి తిరుగుబాటు చేయలేదు. ఈ గుచ్చుకున్న వాక్యాన్ని బట్టి పాస్టర్ గారు నా కోసమే చెప్పారు, పాస్టర్ గారు నన్ను ఉద్దేశించే చెప్పారు, పాస్టర్ గారు నా కోసమే కావాలని చెప్పారు అని వ్యతిరేక భావాన్ని పెంచుకోలేదు. తన మనస్సును మార్చుకున్నాడు, తన ఆలోచన మార్చుకున్నాడు, తన సిద్ధాంతాన్ని మార్చుకున్నాడు. కానీ మనం కూడా మన భక్తి ఎలా ఉంది? మందిరకు వెళ్తున్న వాక్యం నీకు గుచ్చుకుంటే ఆ రోజు దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నిన్ను దర్శించాడు, దేవుడు నీకు సరిచేస్తున్నాడు అని సంతోషపడాలి కదా. అలాగ ఉండదే. చాలాసార్లు మనకు బాధ కలిగినప్పుడు పాస్టర్ గారు కావాలనే చెప్పారు, మా పాస్టర్ గారికి నా గురించి ఈరోజు వాక్యంలో మరి ఇండైరెక్ట్గా చెప్పాడు అని దైవజనుడి మీద నెపాలు మోపుతున్నావా? నీ సంఘ కాపరి మీద నెపములు మోపుతున్నావా? నీ సంఘములో నీకంటూ ఒక బ్యాచ్ని ఏర్పాటు చేసుకుని దైవజనుడికి ఆ సంఘంలో ఉంటూనే వ్యతిరేకంగా పనిచేస్తున్నావా? స్వపక్షంలోనే విపక్షంగా పనిచేస్తున్నావా? అలాగైతే నీ భక్తి దేవుని సన్నిధిలో జ్ఞాపకము చేయబడే భక్తి కాదు.
అపోస్తల కార్యము 2వ అధ్యాయం మనం చదివినప్పుడు వారి మనసు నొచ్చుకొని వారి పేతురు యోహాను దగ్గర వచ్చి అన్నారు, అయ్యా మారు మనసు పొందుటకు మేమేమి చేయవలెను? నీ మనసు నొచ్చుకున్నప్పుడు దైవజనుడు అడగాలి, దైవజనుడా ఈరోజు చెప్పిన వాక్యం నాకు బాధ కలిగించింది, నాకు గుచ్చుకుంది, నాకు నొచ్చుకుంది, నేనేం చేయాలి? నా భక్తిని ఎలా సరి చేసుకోవాలి, నా విశ్వాసాన్ని ఎలా సరి చేసుకోవాలి అని నీ కాపరిని అడిగినప్పుడు నీ కాపరి మరింత లోతుకి నిన్ను నడిపిస్తారు. ఆయన నీకోసం భారముతో పనిచేస్తాడు. ఆయన నీ కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తాడు. అప్పుడు నువ్వేమవుతావంటే దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడతావు. నీ భక్తి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి కొన్నేళ్ళి దేవుని దూత చెప్తున్న మాట, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడ్డాయి. దేవుని సంగమా, మనకు భయం ఉంటే సరిపోదు, మన భయము దేవుని సన్నిధిలో. అయితే ఆ మొదటి అధ్యాయంలో ఎవరు ప్రార్థన చేస్తారు అంటే వాడ నావికులు ప్రార్థన చేస్తారు. వారు చేసినటువంటి ప్రార్థన ఏ ప్రార్థన అంటే అవకాశవాద ప్రార్థన. ఎందుకంటే వాళ్ళు అప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తారు, ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. అప్పటికే యోనా చెప్పాడు, అలా కాదు ఇలా చేస్తే మీరు రక్షణ పడతారని చెప్పాడు. అయితే వారు వినలేదు. అవకాశం లేక వారు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యి అప్పుడు వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. తర్వాత 2వ అధ్యాయంలో చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత యోనా దేవునికి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు యోనా దేవుడు మొరపెట్టాడు. దేవుడు యోనాను అడిగాడంట. ఏమని అడిగాడు అంటే ఒకే ఒక ప్రశ్న ఇస్తాడు దేవుడు యోనాకి. యోనా నువ్వెవరివి? నేనెవరిని? ప్రవక్త. ప్రవక్త అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రవక్త అంటే విశ్వాసం ఉండాలి. ప్రవక్త అంటే దేవుని మనస్సు ఎరిగి ఉండాలి. మరి నువ్వు ప్రవక్త అయితే ప్రార్థన చేయాలిగా, విశ్వాసం ఉండాలిగా, దేవుని మనస్సు ఎరిగి ఉండాలిగా. మరి నువ్వేం చేస్తావు? వాడు అడుగుపోయి నిద్రపోయావే. దేవుడు ఇలా మాట్లాడినప్పుడు యోనా పశ్చాత్తాపడ్డాడు. తన పాపాన్ని ఒప్పుకొని ఇప్పుడు ఆత్మీయ మేల్కొలుపుతో ప్రార్థన చేశాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో చేయబడిన ప్రార్థనను ఆత్మీయ మేల్కొలుపు ప్రార్థన అంటారు. 3వ అధ్యాయంలో నినివే పట్టణస్థులు ప్రార్థన చేశారు. వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటంటే అప్పటి వరకు చాలా దుర్మార్గంగా ఉన్నారు, చాలా ఘోరంగా ప్రవర్తించారు వాళ్ళు. అయితే 40 దినాలలో అగ్ని గంధకాలు కురుస్తాయి, మీ పట్టణం కాల్చబడిపోతుందని చెప్పినప్పుడు ఇంకా ఎమర్జెన్సీ అనమాట, ఇంక తప్పించుకునే మార్గం లేదు. అవకాశం లేక అప్పుడు ఏం చేస్తారంటే రాసు మొదలుకొని బంట్రోతు వరకు కూడా గోనె బట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన ఏంటంటే అత్యవసర ప్రార్థన అన్నమాట, ఎమర్జెన్సీ ప్రేయర్. ప్రాణాపాయ పరిస్థితి వచ్చేసింది, ఇంకా తప్పించుకునే మార్గము లేదు. ఇలాంటి పరిస్థితులు వారు చేసిన ప్రార్థన అత్యవసర ప్రార్థన. ఇప్పుడు 4వ అధ్యాయంలో మరలా యోనా ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఇలాంటి వాడు అన్న సంగతి నాకు తెలుసు, ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు అని దేవుని మీద సనుగుతూ అతను ఏం చేస్తాడంటే దేవుని మీద నిష్ఠూరాలు వేస్తూ చేసిన ప్రార్థన. కాబట్టి యోనా గ్రంథంలో 4 రకాల ప్రార్థన. 1 అవకాశవాద ప్రార్థన, 2 ఆత్మీయ మేల్కొల్పు ప్రార్థన, 3 అత్యవసర ప్రార్థన, 4 లేదా నిష్ఠూర ప్రార్థన. ఇప్పుడు కొన్నేళ్ళ జీవితంలోకి వచ్చినట్టయితే అవకాశవాద ప్రార్థన చేయలేదు, అత్యవసర ప్రార్థన కూడా చేయలేదు, అతను నిష్ఠూర ప్రార్థన కూడా చేయలేదు. దేవుని సందులో మేల్కొల్పు కలిగిన ప్రార్థన చేశాడు. తను దేవుని సందు ప్రార్థించాలి, దేవునితో కనెక్షన్ ఉండాలి, దేవునితో సంబంధం ఉండాలి, ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి, దేవునితో సంభాషించాలి అని అతను ఆత్మీయ మేల్కొల్పుతో ప్రార్థించాడు. కాబట్టి అతని ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడింది. కటి సమయమందు ఆలోచన చేద్దాం. మన ప్రార్థనలు, మన భక్తి, మన విశ్వాసము, మన కార్యాలు, మనం చేస్తున్న పనులు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడుతున్నాయా లేదా? అలా జ్ఞాపకార్థంగా చేర్చబడాలంటే కొన్నేళ్ళ వలె మన భక్తి ఎలా ఉంది, మన భయం ఎలా ఉంది, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. కాబట్టి కొన్నేళ్ళ వలె మనము కూడా మన భక్తి ఎలా ఉండాలి అంటే మనం సత్యాన్ని అంగీకరించి భక్తి కలిగిన వారు ఉండాలి. మన భయం ఎలా ఉండాలంటే గతాన్ని విడిచిపెట్టే భయం కలిగిన వారు ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఆత్మీయ మేల్కొల్పు కలిగిన ప్రార్థనగా ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉందో పరిశీలన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ఒక నిమిషం దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం. ఈ యొక్క 26వ సంవత్సరంలో లేదా ఈ నూతన సంవత్సరంలో నీ ప్రార్థన లేదా నీ భక్తి, నీ కుటుంబము, నీ పరిస్థితులు, నీ స్థితిగతులు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థం ఉంచబడాలంటే, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడాలి అంటే మన ప్రార్థన ఎలా ఉంది? అవసరమైనప్పుడు లేదా ప్రమాదం వచ్చినప్పుడు, పరిస్థితులు తారుమారినప్పుడే ప్రార్థించేవారు ఉన్నామా? ఆత్మీయ మేల్కొల్పుతో ప్రార్థిస్తున్నామా? మన భక్తి ఎలా ఉంది? మన భక్తి సత్యాన్ని అంగీకరించగలుగుతున్నామా? వాక్యం మనం గుచ్చుకున్నప్పుడు ఆదరణ కలిగించే మాట, మేలు కలిగించే మాట వస్తేనేమో దేవుడు నా కొరకే మాట్లాడాడు అంటున్నాము. కానీ గుచ్చుకుంటే మాత్రము ఇదిగో ఈ దేవుడు నా కోసం కావాలని చెప్పారు పాస్టర్ గారు, ఇది నాకు కాదులనుకుంటున్నావా? గుచ్చుకునే వాక్యం వచ్చినప్పుడు కూడా దేవుడు నీతో మాట్లాడాలని గమనించు. నీ భయం ఎలా ఉంది? గతాన్ని విడిచిపెట్టావా?
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఈ సమయమందునైనా నీ వాక్యం ద్వారా కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిజమేనైనా మా జీవితంలో ఈ సంవత్సరంనైనా మేము నీ సన్నిధిలో జ్ఞాపకము చేయబడాలంటే మా కుటుంబము, మా పరిచర్యలు, మా స్థితిగతులు, మా అవసరాలు, మా అక్కర్తలు నీ సన్నిధిలో జ్ఞాపకము చేయబడాలి అంటే కొన్నేళ్ళు వల్ల మేము కూడానైనా ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో సూటిగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మా భక్తి, మా భయము, మా ప్రార్థన ఎలా ఉందో పరిశీలన చేసుకోవడం సహాయం దయచేయండి. విన్న వాక్యం ప్రభా బిడ్డలు ఎక్కడ విడిచిపెట్టడం కాదు, కానీ ఆ రీతిగా తమ ఆత్మీయ జీవితం సరిచేసుకుని ప్రభా నీ సేవా పరిచర్యలో ప్రభా, సంఘంలో ప్రభా, కుటుంబంలో, గ్రామంలో, సమాజంలో ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా నీ బిడ్డలను మార్చమని సన్నిధిలో ప్రార్థిస్తాం. ఎవరైనా మరి శరీర రోగముల చేత, కుటుంబ సమస్యల చేత, పరిస్థితుల చేత బాధపడుతున్నట్టయితే ఇది ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి, శక్తితో నింపండి, నీ బలాన్ని నీ బిడ్డలకు ప్రసాదించమని ప్రార్థన చేస్తాం తండ్రి. అట్టి కృపా సహాయము నీ బిడ్డలకు మెండుగా దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుని ప్రేమ, మన కొరికి తన ప్రాణం అర్పించి తిరిగి లేచే యేసుక్రీస్తు వారి కృప, ఆయన రాకడికి మనం సిద్ధపరచు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, దీవెన, ఆశీర్వాదము మీకు మీ కుటుంబాలకు తోడే నడిపించును గాక, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియచేయండి. పాస్టర్ యు షమ్గర్ చినరాజు ముక్కామల. మా ఫోన్ నెంబర్ 9848908651. దేవుని కృప మీకు తోడే నడిపించును గాక, ఆమేన్.